అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ 12వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి త్రయోదశి, నక్షత్రం మక, కరణం కైతలకర, పక్షం శుక్లపక్షం, యోగం సుకర్మ, రోజు బుధవారం, జన్మరాశి సింహరాశి. అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల నుండి 12 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి 2 గంటల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 8 గంటల 4 నిమిషాల నుండి 9 గంటల 38 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మార్చి నెల 12వ తారీఖు 2025 సంవత్సరం బుధవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మక నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వ పాల్గొని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర పాల్గొని నక్షత్రం 1వ పాదములు ఉంటాయి. సింహరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి బుధవారం నాడు మీకు బోలెడంత ఎనర్జీ ఉంది. దాని పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తుంది. మీకు డబ్బు విలువ బాగా తెలుసు. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితిలో ఉపయోగపడుతుంది. ఇంట్లో పండగ వాతావరణం వెంట మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది. కేవలం శృతిలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిని పాల్గొనడం మానకండి. ప్రేమకి మంచి రోజు. సాయంత్రం చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి. అలాగే దానిని వీలైనంత రొమాంటిక్గా ఉండేలాగా చేయండి. చిన్నపాటి అవరోధాలతో ఈరోజు ఘనమైనదిగా అనిపిస్తుంది. అలాగే మంచిగా దొరికిన సహ ఉద్యోగులని ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంచుతారు. మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు. కానీ సమయం చాలా విలువైనది కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు. ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది. పెళ్లి తాలూకు నిజమైన పార్వశ్యం ఎలా ఉంటుంది ఈరోజు మీకు తెలిసి రానుంది. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలించనుంది. ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. ఇతరులు కలవడానికి మీరు ఇష్టపడరు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ప్రేమ కౌగిలింతలు ఎన్నెన్నో సరదాలు. ఈరోజంతా మీ బెడ్రాప్తో మీరు కలిసి చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీరు సమయాన్ని సద్వినియోగించుకోవడం కొరకు పార్కుకు వెళ్తారు. కానీ అక్కడ తెలియని వారితో వాగ్వాదానికి దిగుతారు. ఇది మీ యొక్క మూడ్ను చెడగొడుతుంది. ఈరోజు వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామి మీరు ఎంతగానో ప్రేమిస్తున్నది తనకు తెలిసేలాగా చెప్పండి. సమయం తీసుకున్నప్పుడు ఇతర అవసరాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మీకు నచ్చిన పనులు చేయాలి అనుకుంటారు. కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనుల్లో చేయలేరు. జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనున్నది. మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు. రోజు గులాబీల పరిమాణాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి. ప్రేమ తాలూకు పార్వశ్యాన్ని అనుభూతి చెందండి. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. ఈరోజు మదుపు చేయడం మానాలి. కుటుంబ సభ్యుల సలహాతత్వం వల్ల మీరు ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజును డల్గా చేయవచ్చు. మీలో విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి కానవస్తుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం, టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడీగా మారుతారు. మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు. ఇతరుల విజయాలు పొగడం ద్వారా ఆనందిస్తారు. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ఒక కొలిక్కి వచ్చేలాగా ఉన్నాయి. మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి వచ్చినప్పుడు బెరుకుగా మారి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకునేవ్వండి. వారితో చెప్పుకోదగ్గ సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి.
మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. దాన్ని అనుభూతి చెందండి. మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరి దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీరు సలహాలు ఇస్తారు. మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు. సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతిని ఇస్తాయి. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలకి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు. ప్రధానమైన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు. ఆఫీసులో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానున్నది. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకునే కుటుంబంతో కలిసి పిక్నిక్కు లేదా అలా సరదాగా బయటికి వెళ్తారు. వివాహం ఎంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. మీ సానుకూలత వారు మీపై మీకు గల నమ్మకంతో ఇతరులను మెప్పించగలరు. ఆర్థిక పరిస్థితులను మెరుగుదల మీకు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. బంధువులతో అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు. కళలో రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి. సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింపచేయగలదు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లలో మదుపు చేయాలి. సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఆ విధంగా దాన్ని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి. కొంతమందికి వ్యాపారం, విద్య అనుకూలిస్తాయి. ఒంటరిగా సమయం గడపడం మంచిది, కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యను చెప్పుకోండి. చాలా కాలంగా మీరు కనుక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి. తొలినాటి ప్రేమ తిరిగి వచ్చేలాగా మీ భాగస్వామి ఈరోజు రివైన్ బటన్ నొక్కనున్నారు. వృత్తిదండం విజయంలాగే చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది. ఈరోజు బయటకు వెళ్ళే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కొద్దిమంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరిని నిలబెట్టేయగలరు. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్ ధోరణిల గురించి మంచి చెడ్డలు చెప్పగానే వారితోటి కలిసి ఉండండి. మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి. ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది. సింహరాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతా అద్భుతంగా ఉన్నాయండి. వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. సింహరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. పరిహారం వచ్చి పూర్తి అంకిత భావంతో మీరు వివాహం వంటి ఏ పవిత్ర కార్యక్రమంలోనైనా సహాయం మరియు సేవలను అందించండి. ఇది మీ వ్యాపారాన్ని మరింత వృత్తి జీవితాన్ని వృద్ధి చేస్తుంది. కాబట్టి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలండి. ఎన్నెన్నో సరదాలు. ఈ రోజంతా మీ బెటర్ అప్తో మీరు కలిసి చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీరు సమయాన్ని సద్వినియోగించుట కొరకు పార్కుకి వెళ్తారు, కానీ అక్కడ తెలియని వారితో వాగ్వాదానికి దిగుతారు. ఇది మీ యొక్క మూడ్ని చెడగొడుతుంది. ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. ఈ జీవిత భాగస్వామి మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలాగా చెప్పండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.